అత్తమ్మ టీవీలో ఈరోజు మైదా బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో క్విక్గా తయారు చేసుకునే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఇది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 2 కప్పులు, డాల్డా 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మైదా పిండి వేయండి. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేయండి. తర్వాత 1 టీ స్పూన్ డాల్డా వేయండి. ఇవన్నీ వేసి బాగా కలియబెట్టండి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేయకుండా కొంచెంగా నీళ్ళు వేస్తూ పూరీల పిండిలాగా మెత్తని పిండి కలుపుకోవాలి. చేతికి నూనె రాసుకొని పిండి కలుపుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ పూరీ పిండిని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో చేతికి నూనె రాసుకొని పిండిని కలుపుకోండి. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మూత పెట్టి 20 నిమిషాల పాటు నానబెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేడి చేయండి. ఈలోగా పిండి ముద్దను పెద్ద చపాతీలాగా తయారు చేసుకోండి. పొడిపిండి అద్దుకుంటూ పల్చని చపాతీని ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా చపాతీ ఒత్తుకోండి. ఈ విధంగా ఒత్తిన చపాతీని పల్చగా తయారు చేసుకోండి. ఒక చాకు తీసుకొని ముందుగా పొడవుగా కట్ చేసుకోండి. చపాతీని చేత్తో ప్రెస్ చేసి పట్టుకొని కట్ చేస్తే ఈజీగా వస్తాయి. ముందు నిలువుగా కట్ చేసుకోండి. తర్వాత చపాతీని అలా ప్రెస్ చేసి అడ్డంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేస్తే డైమండ్ షేప్లో వస్తాయి. వీటిని మనం తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి దీనిపైన కొద్దిగా పొడిపిండి చల్లండి. అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. వీటిని ఒకదానికొకటి విడదీసుకొని విడివిడిగా పెట్టుకోండి. వీటి మీద కొద్దిగా పిండి చల్లితే అతుక్కోవు. ఇవి తీసుకొని కాగిన నూనెలో వేసి ఒకదాని తర్వాత ఒకటి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడు ఎక్కువ నూనె పీల్చవు. తిప్పుకుంటూ అవి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డాల్డాతో వేసి కలిపాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. అలాగే వంట సోడా వేసాం కాబట్టి కొద్దిగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కాస్త బ్రౌన్ కలర్లోకి మారేటప్పుడు తీసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ విధంగానే మిగతా పిండి కూడా తయారు చేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. కరకరలాడే ఎంతో ఈజీ స్నాక్ అండ్ టేస్టీ స్నాక్ రెడీ అయింది. ఈ మైదా బిస్కెట్స్ పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటాయి. మీరు తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.